వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి. యు ఆర్ కాల్డ్ సో దట్ యు మే ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని భయపడుతూ అనేకమైన ఆలోచనలతో ఆందోళనలతో ఆరంభిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం నువ్వు ఎంపిక చేయబడిన వ్యక్తివి. నువ్వు ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వానివి, పిలువబడిన వ్యక్తివని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను ఎంపిక చేసుకుంటున్నాడు. నీ ఆలోచనలు, నీ మార్గాలు, నీ తలంపులు దీవెనకరముగా ఉండటానికి, నీ చేతి పనులు ఆశీర్వాదకరముగా మార్చబోతూ ఉన్నాడు ఆయన. భయపడకు, దిగులు చెందకు. ఆయన మాటలాడే దేవుడు, నమ్మదగిన దేవుడు గనక నువ్వు ధైర్యము తెచ్చుకో. నువ్వు లోనికి వస్తున్నప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు ఆశీర్వదింపబడతావు. నీ పొలములో, నీ పట్టణములో, నీ పని స్థలములో, నీ కుటుంబములో, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములోనూ నువ్వు ఆశీర్వాదముగా ఉంటావని దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదము నీ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. లోకములో నీకు దొరకని ఆశీర్వాదం, ఎవరూ ఇవ్వలేనటువంటి ఆశీర్వాదం. నీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఎంపిక చేసుకొని నీ కొరకు సిద్ధపరచి నిన్ను వారసులుగా చేస్తున్న వాగ్దానం అయితే అది నిత్యమైన ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి, నిన్ను పాపము నుండి రక్షణలోనికి నడిపించి, జిగిటగల దొంగ ఊబి నుండి నిన్ను లేవనెత్తినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. చీకటి ఇక నీ మీద రాజ్యం ఏలకుండులాగున ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నువ్వు బండ మీద కట్టబడిన పట్టణము వలె నువ్వు స్థిరముగా నిలవబెట్టే ఆశీర్వాదం ఇది. లేఖనం అంటుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. దీని అర్థం ఏంటో తెలుసా? నీవు కేవలం ఆశీర్వాదము పొందుకోవటానికి సిద్ధపడే వ్యక్తివిగా కాదు, కానీ నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ నూతన దినం నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలాగైనా ఉండని, కానీ వాటన్నిటి ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా, ఆయన మార్గాన్ని తప్పిపోకుండా సిద్ధపడు. నీ ప్రతి భయము నుండి నీకు విడుదల కలిగించువాడు ఆయన. నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక నువ్వు దీవెనకరముగా ఉండాలని, నువ్వు దీవించబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలని, ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఇంత గొప్ప ప్రణాళిక తీసుకొని దేవుడు ఈ నూతన దినము నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎదురు వచ్చే చిన్న పరిస్థితులను బట్టి, నేను భయపెట్టే అనేక రకములైనటువంటి భయాలను బట్టి, ఆందోళన బట్టి ఎందుకు దిగులు చెందుతున్నావు? ధైర్యము తెచ్చుకో. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ మూయబడిన ప్రతి ద్వారాన్ని ఆయన తెరవగలిగిన సమర్థుడు. ఆయన ద్వారము తెరవగా దాన్ని మూయగలిగిన వాడెవడు? ఈ నూతన దినములో, ఈ నూతన దిన ప్రయాణములో నీవు ఒంటరివాడవు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నిన్ను ఆశీర్వాదకరముగా చేయాలని ఇష్టపడిన దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు. ఆయన నీ ముందర నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి, ఇత్తడి గడియలను, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను విరుగగొట్టువాడిగా ఉంటున్నాడు. నీ వెనక తట్టు ఆయన కావలి ఉండేవాడు. ఆయన కృప నీ చుట్టూ ఆవరించి ఉంచుతాడు.
అంత మాత్రమే కాదు సుమా, ప్రతిదినం నూతనమైన వాత్సల్యతతో నిన్ను నింపుచున్నటువంటి గొప్ప దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రేమించి నీ ఎడల ప్రణాళిక కలిగి నిన్ను దీవించాలని దేవుడు నీకిచ్చిన ఈ నూతన దినములో నువ్వు ధైర్యము తెచ్చుకో. పరిస్థితుల వైపు చూడకు, అవి మారిపోతాయి. మనుషుల వైపు చూడొద్దు, మనుషులు కూడా మారిపోతారు. మార్పు లేని దేవుడైనటువంటి ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. ఆయన ఇస్తున్న వాగ్దానం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఇస్తున్న వాగ్దానం నిన్ను నిత్యత్వములోనికి నడిపిస్తుంది. ఆయన ప్రణాళికలో నిన్ను ఉంచి ఎంపిక చేసుకొని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నీకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఆ పిలుపుకు తగినట్లుగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన సమస్తమును మార్చుకొని హృదయాన్ని ఆయన వైపు తిప్పుకొని ఆయన వాక్యానికి లోబడి ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మంది ఎదుట ఆయనకు బలమైన సాక్షిగా నిలబడటానికి సిద్ధపడి కృతజ్ఞత కలిగి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం భయముతో ఆందోళనతో ఉన్న మా మధ్య మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీరిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మేము జీవించలాగున మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి మమ్మలను నడిపించి నూతన దినపు ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.